కోట శ్రీనివాసరావు మరణం సినీ పరిశ్రమకి కాకుండా తన కుటుంబానికి కూడా తీరని లోటని ప్రముఖ నటుడు మోహన్ బాబు అన్నారు. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి, వారి కుటుంబానికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. కోట శ్రీనివాసరావు చనిపోయిన రోజు తాను హైదరాబాద్ లో లేరని, ఆయన మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందని తెలిపారు. కోట శ్రీనివాసరావు కుటుంబాన్ని ఆయన ఇవాళ పరామర్శించారు. కోట శ్రీనివాసరావు తనకు అత్యంత ఆప్తుడని, కన్నప్ప రిలీజ్ రోజు ఫోన్ చేసి సినిమా బాగుంటుందని చెప్పినట్టుగా మోహన్ బాబు పేర్కొన్నారు. కోట శ్రీనివాసరావుకి కన్నప్ప సినిమా చూపిస్తానని చెప్పారని, ఈలోపే ఇలా జరిగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 1987లో కోట శ్రీనివాసరావుకి వీరప్రతాప్ సినిమాలో మాంత్రికుడిగా మెయిన్ విలన్ రోల్ ఇచ్చానని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. తమ బ్యానర్తో పాటు బయట బ్యానర్లలోనూ కోట శ్రీనివాసరావుతో కలిసి చాలా సినిమాలు చేశారని మోహన్ బాబు వెల్లడించారు. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగిన నటుడు కోట శ్రీనివాసరావు అని పేర్కొన్నారు. ఏ డైలాగ్నైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యులేషన్స్ తో చెప్పగలిగే నటుడు కోట శ్రీనివాసరావు అని, ఒక విలన్ గా, కమేడియన్ గా మెప్పించిన నటుడు కోట శ్రీనివాసరావు అని మోహన్ బాబు తెలిపారు. నా తోటి నటుడు ఆయన అకాల మరణం చెందిన రోజున నేను హైదరాబాద్లో లేను, దాదాపు ఒక 1000 మైళ్ళు దూరంలో ఉన్నాను. అది తెలిసి దిగ్భ్రాంతి చెందాను. అంటే కన్నప్ప సినిమా రిలీజ్ అయిన రోజున ఫోన్ చేసి ఏమయ్యా చాలా బాగుందంట, ఒకసారి ఏమయ్యా అనుకుంటుంటా, బిడ్డకు మంచి పేరు వచ్చింది, నీ ఆశీస్సులు, నువ్వు చూద్దుపోయే సినిమాను కూడా చెప్పాను. ఆ తర్వాత ఈ సంఘటన జరిగింది. మా ఇద్దరిది 1987 సంవత్సరంలో వీరప్రతాప్ అనే సినిమాని నేను చేశాను, విఠలాచార్య గారి దర్శకత్వంలో. దానిలో మాంత్రికుడి వేషానికి పిలిపించి గెటప్ వేసి ఆ పిక్చర్లో మెయిన్ విలన్ గా అవకాశం ఇచ్చాను. నా బ్యానర్లో, బయట బ్యానర్లో కానీ మేము కలిసి చాలా పిక్చర్స్ చేశాం. ఒక గొప్ప నటుడు, ఏ డైలాగునైనా అవలీలగా చెప్పగలడు.